సమర్పించేవారు బెజవాడ బ్రదర్స్, కేసినేని నాని, కేసినేని చిన్ని. ఈ బ్రదర్స్ మధ్య వారు ముదిరి మొత్తం రాష్ట్రం అంతా దావాలనలాగా వ్యాపించింది. అంటే ఈ వేసవికాలంలో అడవులు అంటుకుంటే అలా అంటుకుంటా వెళ్తాయి చూడండి. తమాషా ఏంటంటే, బిత్తరపోవాల్సిన అంశం ఏంటంటే, ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా కూర్చుంది, గమ్మున కూర్చుంది. ఎందుకో తెలియట్లా. నిజంగా వైజాగ్ ఈజ్ ఫర్ సేల్. 60 ఎకరాలు జస్ట్ 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 2 నెలలు పుట్టి 2 నెలలు కూడా కాని కంపెనీకి కట్టబెట్టినప్పుడు 10 లక్షల క్యాపిటల్ ఉంటే చాలని జనాలు ఉరికెత్తుకుంటా వస్తున్నారు బెజవాడికి, అమరావతి వెళ్ళటం కోసం. అందినోళ్ళు రైళ్లలో, బస్సుల్లో, మరీ కొంచెం ఓ మాదిరి ధనవంతులైతే ఫ్లైట్స్లో, ఇవేమీ లేని వాళ్ళు పాక్కుంటూ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు 10 లక్షల చేతిలో పట్టుకొని. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 44,000 ఎకరాల భూమి సమీకరించబోతోంది, నాట్ సేకరణ, సమీకరణ. సో అంతో ఇంతో కేసినేని చిన్ని గారిని పట్టుకుంటే మరి 60 ఎకరాలు కాకపోతే, అంటే వాళ్ళ క్లాస్మేట్స్కి అయితే 60 ఎకరాలు, క్లాస్మేట్స్ కాని వాళ్ళకి లేదయ్యా మేము ఇట్లా మాది కూడా 2 నెలలు అయింది కంపెనీ పెట్టి, ఒక 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది అంటే వాళ్ళకి ఒక 59 ఎకరాలైనా ఇప్పించడానికి పాపం ఆయన శాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఇది నచ్చట్లా కేసినేని నాని గారికి. ఆయన ఏదో ట్వీట్ చేశారు. వాస్తవంగా వాళ్ళ తమ్ముడి అవినీతి వ్యవహారాన్ని ముందర బయటపెట్టింది ఆయనే. అంటే ఆయన అనుకుంటున్న అవినీతి. ఎవరెన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా, నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా, చిప్ దొబ్బిందన్నా, సైకో అన్నా నో ప్రాబ్లం. ఒకటైతే ఖాయం, వైజాగ్ ఈజ్ ఫర్ సేల్. ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో, స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బ్రహ్మం చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం బ్రహ్మం చౌదరి గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం కారుమూరి వెంకటరెడ్డి గారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ బ్రహ్మం చౌదరి గారు, ఏంటండి కేసినేని నాని గారు అలా ఇరుచుకుపడిపోతున్నారు? ఆ ట్వీట్లు ఏంటి? నిజంగానే అది ఫర్ సేలా? ఫర్ సేల్ అయితే ప్రభుత్వం ఎందుకని వివరణ ఇవ్వలేకపోతుంది? క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేశారు కదా అది. వాసుదేవన్ గారు, మీకు, సోదరులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా రవికిరణ్ గారికి, అందరికి కూడా 19 టీవీ వీక్షకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి, కూటమి ప్రభుత్వం అంటే సంక్షేమం, కూటమి ప్రభుత్వం అంటే పెట్టుబడులు, కూటమి ప్రభుత్వం అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కూటమి ప్రభుత్వం అంటేనే పరిశ్రమలు. ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా, ఏ దేశం అభివృద్ధి చెందినా చూసుకుంటే నీకు ప్రభుత్వ రంగంలో వచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల కంటే ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా పరిశ్రమలు రావటం వల్ల మనకి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా లభిస్తాయి. కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావటం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఎయిమ్ అండి. అందులో భాగంగా నాబార్డ్ నిధులు కానీ, ఎక్స్టర్నేటెడ్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, లేకుంటే రకరకాలుగా ఏదో ఒక విధంగా దావోస్ వెళ్ళినా, లేకపోతే ఢిల్లీ వెళ్ళినా, కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిందని చెప్పేసి కేంద్ర సెంట్రల్ స్టాటిస్టిక్స్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనం పరిశ్రమలు తీసుకురావాలి, క్లస్టర్స్ వైజు ఉండాలి అని చెప్పేసి ఐటీ విశాఖపట్నం, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి తిరుపతి ఏరియా, శ్రీ సిటీ ఏరియా, అదే విధంగా ఈస్ట్ వెస్ట్లో ఆక్వా, ఆ విధంగా 13 ఇవన్నీ ఓకే సార్. నేనేది ఏంటంటే వాసుదేవన్ గారు వస్తున్నాను. నేను ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ప్రశ్నే, మీరు ఏదైతే మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క డిబేట్ పెట్టారో దానికి సంబంధించి మాట్లాడుతున్నాను, అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడుతున్నా. అయితే 13 జిల్లాల, ఉమ్మడి 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే కాలుకు బలపం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలో పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఏ పరిశ్రమలు అయినా సరే మన రాష్ట్రానికి రావాలి అంటే మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి సౌకర్యాలు కానీ, మౌలిక వసతులు కానీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పెద్దల మీద ఉంది. అందులో భాగంగా మెరుగైనటువంటి ఐటీ పాలసీని కానీ, మెరుగైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఒక దేశంలో ఉన్నటువంటి ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఇవాళ మీరు జపాన్ కంపెనీ తీసుకోండి, జర్మనీ కంపెనీని తీసుకోండి, లేకపోతే అమెరికా కంపెనీని తీసుకోండి, ఆఫ్రికా కంపెనీని తీసుకోండి, ఆ కంపెనీ ఆ దేశంలో ఉంటుంది. మన దగ్గరికి పెట్టుబడిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు కానీ టర్నోవర్లు కానీ ఉండవు. ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేస్తాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లాజిస్టిక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కేటాయించినప్పుడు క్యాబినెట్లో పెడతారు. ఆ తర్వాత వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఒక జీవో వస్తుంది. అందులో భాగంగా టీసీఎస్ కంపెనీ వచ్చింది, ఎంఓఈ చేసుకుంది. వర్షా అనేటువంటి క్లస్టర్ డేటా సెంటర్ ఎంఓఈ చేసుకుంది. టీసీఎస్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ కంపెనీ. వర్షా అనేది ఖచ్చితంగా ఒక డేటా సెంటర్. డేటా సెంటర్గా విశాఖపట్నం తయారయ్యాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు. డేటా సెంటర్కి అనుబంధ సంస్థలు ఉండాల్సినటువంటి టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలని మన విశాఖపట్నం తీసుకురావడంలో భాగంగా ఈ సంవత్సరం హైయెస్ట్ ఐటీ ప్రొడక్షన్ ఉన్నటువంటి కంపెనీ టీసీఎస్ అండి. 48,99,994 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ టీసీఎస్ కంపెనీ. కాబట్టి 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. కాబట్టి దాని నుంచి మన రాష్ట్రానికి వాళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు రెవెన్యూ వస్తుంది. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 12,000 మంది ఉద్యోగస్తులు వస్తే ఆ ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతాల్లో నుంచి వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వెనకబడేటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. కాబట్టి కొన్ని తాయిలాలు కానీ రాయితీలు కానీ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో క్లాజ్ ఉంది, 2 years లోపు కనుక ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడి నష్టపోతారు. ఏం పెడుతున్నారని వాళ్ళు నష్టపోతున్నారండి? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అండి. నేను ఆ ప్రశ్న ఏం పెడుతున్నారని వాళ్ళు నష్టపోతున్నారు? నష్టపోయేది రాష్ట్ర ప్రభుత్వం. నష్టపోయేది 60 ఎకరాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది వాళ్ళ కోసం కేటాయించినందుకు. అండ్ రెండో ప్రశ్న, ఓకే ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాను. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్, మీరే మాట్లాడండి. కాదు ఐ హ్యావ్ ఏ క్వశ్చన్, మీరే మాట్లాడండి. నాదో ప్రశ్న. ఇప్పటిదాకా మీరు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మీ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సదుద్దేశాన్ని చాలా సవినమ్రంగా చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, లేకపోతే సామాన్యుల అభిప్రాయం ఏంటంటే, 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏం పెట్టుబడి పెడతారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో. వినండి, లెట్ మీ కంప్లీట్. మీరే మాట్లాడండి. నా ప్రశ్న వినండి బ్రహ్మం చౌదరి గారు, మీరే మాట్లాడండి. నా ప్రశ్న కంప్లీట్ చేసిన తర్వాత మీరే మాట్లాడండి. నేను కాదంటలా, మీరే మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడినంత విన్నా కదా. రెసిడెన్షియల్ ఫ్లాట్ దానికి తాళం వేసింది. అమెరికాలో వాళ్ళిద్దరూ కేసినేని చిన్ని గారికి క్లాస్మేట్స్, ఒక ఆయన అందులో అబ్బురి కిరణ్ గారు, ఇంకొక ఆయన పెందుర్తి కౌశిక్ గారు. సరే, సో ఆయన ఆ లాబీ చేసుకున్నారు, అట్లా వచ్చారు. అండ్ వాళ్ళు ఫ్రాడ్యులెంట్ కంపెనీ అని నిరూపితమైందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వస్తున్నాయి, మేము కనీసం విచారిస్తాం అనే మాట క్యాబినెట్ నుంచి ఎందుకు రావట్లేదు? అది నా ప్రశ్న. ఆరోపణలు వస్తున్నాయి, మేము విచారిస్తామండి, రివ్యూ చేస్తాం. మీరు ఇమీడియట్గా స్క్రాప్ చేయక్కల్లా. కేసినేని నాని గారు డిమాండ్ చేశారని స్క్రాప్ చేయమని ఎవరు అడగట్లా. రివ్యూ చేస్తామనే మాట చెప్పడానికి క్యాబినెట్ ఎందుకండి మొహమాట పడుతుంది? నేనేం చెప్తానంటే వాసుదేవన్ గారు, మరి మీరు నాకు తెలిసినంత వరకు అయితే మంచి నాలెడ్జిబుల్ జర్నలిస్ట్. నేను ఏమంటానంటే, అసలు డైరెక్ట్గా ఏ కంపెనీకి కూడా ఎంఓఈ జరగదండి వాసుదేవన్ గారు. ఏ కంపెనీకి కూడా డైరెక్ట్గా ఎంఓఈ జరగదు. ఖచ్చితంగా వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులోకి వెళ్తుందండి అప్లికేషను. తర్వాత స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఒకటి ఉంటుందండి, STPB. ఖచ్చితంగా ఆ 2 బోర్డులు ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీళ్ళకి పెట్టుబడి పెట్టేటువంటి సామర్థ్యం ఉందా లేదా అనేటువంటి ఫీజిబిలిటీ చూసుకున్న తర్వాతనే వాటికి అది క్యాబినెట్కి వస్తుందండి. ఖచ్చితంగా ఈ రోజున విచారణ కేసులేని చిప్పు చెడిపోయినటువంటి, లేకపోతే ఇందాక మీరు చెప్పారు చూడండి, ఏదో అనుకున్నా కూడా నాకు ఇబ్బంది లేదని చెప్పేసి ఆయన నాకు మతిశక్తం సరిగా లేదని చెప్పేసి ఒప్పుకున్నట్టున్నాడు. బహుశా నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొలిటికల్ లీడర్స్ లో ఆయనంత, ఒక మాట చెప్పాలంటే ఆయనంత చిప్పు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇంకెవడు లేడు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉండుంటే ఎలా ఉండేవాడు? ఆయనకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. తమ్ముడు రాజకీయంగా ఎదుగుతున్నాడు, నాకంటే చిన్నవాడు రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి తట్టుకోలేక ఏమి పెడితే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి కేసుని నాని నేను అడుగుతా ఉన్నా, ఏ కంపెనీ అయినా సరే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులోకి వెళ్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డులోకి వెళ్తుంది, ప్లానింగ్ బోర్డులోకి. అవి 2 వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే నిర్ణయం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క కంపెనీకి మనము ఇక్కడికి ఆహ్వానించాము. ఇందాక మీరు 10 లక్షలు మాట్లాడుతూ ఉన్నారు.
సార్ ఇంటర్మీడియట్ నేను మాట్లాడటం కాదు, వాళ్ళు చెప్పింది అది. నేనేం కొత్త కనుక్కున్నది, నాని నేనే గారిని ఐన్స్టీన్ మీరు కాదు, నాని గారు చెప్పిందా? వాళ్ళు చెప్పింది అది. సార్ వాళ్ళకి ఏం కావాలి? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, ఒక కంపెనీ కూడా ఈ రాష్ట్రానికి రాకూడదు, మరలా వాళ్ళు ఎలా 5 సంవత్సరాలు నేను వాళ్ళ గురించి అంటలేదండి, వైసీపీ గురించి అంటల్లా. మీరు చూడండి, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇచ్చిన దాంట్లో 2 నెలల క్రితం పుట్టింది బిడ్డ, 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇంకో 1 లక్ష. ఆంధ్రప్రదేశ్ లో 2 నెలల క్రితం పుట్టింది. అదే లెక్క అండి, అదే లెక్క తీసుకుంటారు ఎవరైనా. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనం కాశ్మీర్ గురించి మాట్లాడంగా, ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడతాం మనం. మేమేమన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కంపెనీ అని చెప్పట్లేదండి, అమెరికాలో ఉన్న కంపెనీని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్నాం. దాని క్రెడిబిలిటీ మీద కూడా సందేహాలు ఉన్నాయి కదా, దాని క్రెడిబిలిటీ మీద సందేహాలు ఉన్నాయి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడతారు. వినండి వాసుదేవన్ గారు, వాళ్ళు కూడా మాట్లాడారు. మాట్లాడతా. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. ఒకసారి వారు కూడా మాట్లాడియండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. వీ హ్యావ్ యాంపుల్ టైం. రవికిరణ్ గారు, సో ఈయన చెప్పిన ప్రాసెస్ కరెక్ట్. ముందర ఈడీబీ దగ్గరికి వెళ్తుంది, తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ బోర్డు దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు డిస్కస్ చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత క్యాబినెట్కి ఇస్తారు, క్యాబినెట్ డిస్కస్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఫైనల్ కాల్ తీసుకుంటారు. అకార్డింగ్లీ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ దట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, క్రెడిబిలిటీ లేని ఒక సంస్థ 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ తోటి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించినప్పుడు, నాకు కూడా ఒక 20 లక్షలు ఉన్నాయి, నేను కూడా ఒక చిన్న సూట్ కేసు పట్టుకొని